ఫ్రంట్ లో మనం సంఖ ఎంత అయితే దింపామో చాలా మంది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. బాగా గమనించండి. ఇక్కడ ఫ్రంట్ డౌన్ చేసింది మనం ఎంత? 8.5. 8.5 సంఖ డౌన్ చేసాం ఫ్రంట్ లో. అప్పుడు ఇక్కడ 9 పెట్టుకోవాలి. ఇలా షేపులు కరెక్ట్ ఉండాలి. షేపులు కరెక్ట్ లేకపోతే సెట్ అవ్వవు. షేప్ ఇలా ఉండాలి నీట్ గా, చాలా చక్కగా ఇలా కూర్చుంటది. అప్పుడు సంఖ రౌండ్ నీట్ గా ఉంటది. కుట్టేటప్పుడు కూడా లెవెల్ గా బ్యాలెన్స్ గానే కుట్టాలి. ఇది విత్ షోల్డర్. దీనికి సెంటర్ పాయింట్ గుర్తించాలి. ఇప్పుడు ఇక్కడ మెడ గుంట కొట్టాలి. దీన్ని ఇలా వాల్చుకోవాలి. షోల్డర్ని ఇలా వాల్చుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ని ఒక పాయింట్ లేపాల్సి వస్తుంది. ఇటే లేపుకోవాలి. ఇది చక్కగా కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ లేపాలి. ఇది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీ ముందు ఒక చక్కటి యూత్ తొడిగేటటువంటి ఫిట్టింగ్ షర్ట్ని విత్ షోల్డర్తో నన్ను చాలా మంది అడుగుతున్నారు, విత్ షోల్డర్ కట్ చేయండి అని. ఇది విత్ షోల్డర్తో ఈ షర్ట్ కటింగ్ చేస్తాను. చాలా మంది వీడియో మొదట్లో వారికి ఏదైతే అవసరమో అంతవరకే చూస్తున్నారు. కానీ నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. ఆయన పొట్ట ఉన్న వారికి గల షర్ట్ చూశాడు. ఆయన ఫ్రంట్ కటింగ్ చేయడమే చూశాడు. బ్యాక్ ఎలా కట్ చేయాలో ఆయనకి తెలియలేదు. ఫ్రంట్కి మనకి పొట్ట ఉంది కాబట్టి ఫ్రంట్లో మనం షేప్ ఎక్కువ పెట్టుకుంటాం బయట వైపుకి. మరి బ్యాక్లో మనకి అలా బయటికి మన ఎదురు కదా పొట్ట ఎక్కువ ఉన్నది, ఎత్తు. వెనక మనకి ఎత్తు ఏమి ఉండదు, గుంటే కదా ఉండేది. అందుకని బ్యాక్ ఎలా కట్ చేయాలని తెలియక రెండు వైపులా ఒకే షేప్ పెట్టేసి కట్ చేసేసాడు. అప్పుడు ఏమైంది, షర్టు సైడ్కి ఇలా బాగా ఓపెన్ ఇలా తెరుచుకుంది. అందుకనే మీరు వీడియోలు పూర్తిగా చూడండి. ఒక పావు గంట ఉంటుంది గట్టిగా ఉంటే వీడియో. మీకు అన్ని పార్ట్స్ గురించి నేను ఎంత వివరంగా తెలియజేస్తున్నాను, ఎంతో పూర్తి వివరంగా, ఎంతో లోతుపాతులతో సహా మీకు తెలియజేస్తున్నాను. నేనేది దాచుకునేది లేదు ఇక్కడ. మొత్తం ఓపెన్లో తెలియజేస్తున్నాను. ఎంతైతే లోతుపాతులు ఉంటాయో అవన్నీ తెలియజేస్తున్నాను. నేను ఒక వీడియో లేదన్నా మర్చిపోయినా మరలా నెక్స్ట్ వీడియోలో తెలియజేయాలని నేను రాసి పెట్టుకుంటున్నా మీకోసం. అందుకని మీరు పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు ఎక్కడ ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలనేది అర్థమవుతుంది. మీరు ఒక షర్టు చూస్తే అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మెజర్మెంట్ మారితే ఇంకొక షేప్ మారితే అక్కడ మెజర్మెంట్ లెక్కలు మారుతాయి. అన్నీ చెప్తా ఉంటాను. కొన్ని చూడండి. కొన్ని చూస్తేనే మీకు అసలు కటింగ్లో ఎంత లోతుపాతు ఉందనేది అర్థమైద్ది. మీరు నా వీడియోలు చూసి కామెంట్ రాయండి. మీ కామెంట్ ద్వారా నాకు మీకేం కావాలి, ఎలా చెప్పాలి ఇంకా అనేది నాకు అర్థమవుతుంది. నా వీడియోల్ని లైక్ చేయండి, అప్పుడు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి లాంగ్ లెంత్ షర్టు. దీని పొడవు వచ్చేసి 29. పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం 29.5. 16 పొట్ట భాగము ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇది కింద క్రాస్ కటింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం సంఖ డౌన్ చేయాలి. సంఖ డౌన్ చేయడానికి చెస్ట్ లో నుంచి 4వ వంతు పెట్టుకోవాలి. చెస్ట్ వచ్చేసి ఛాతీ 36. 36లో 4వ వంతు 9. అయితే మనం 9 దింపకూడదు, 8.5 దింపుకోవాలి. కొంచెం పైకి పెట్టుకోవాలి, ఖర్చు రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి సంఖ డౌన్ అయితే ఎంతైతే పెట్టామో 8.5 సంఖ డౌన్ దింపాం. ఈ 8.5లోంచి మళ్ళీ 4వ వంతు ఇక్కడ పెట్టుకోవాలి. 4వ వంతు దీనికి వచ్చేసి ఈ 4.5 2 పాయింట్ వస్తుంది. 4వ వంతు 2 పాయింట్ కాబట్టి దీనికి 2 పాయింట్ పెట్టుకోవాలి. సాగే క్లాత్ కి 1 పాయింట్ డౌన్ చేయొచ్చు. సాగని క్లాత్ కి 1 పాయింట్ ఇటు పెట్టుకోవాలి. క్లాతుల్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 2 పాయింట్ షోల్డర్ డౌన్ చేశాం కాబట్టి మనకి ఇంకా మెడ కోసం ఇంకొంచెం పెంచుకోవాలి. మెడ 2 పాయింట్ సరిపోదు. ఇక్కడ వచ్చేసి పావుదప్పు 3 కాలర్ కి 5వ వంతు, కాలర్ లో 5వ వంతు. ఇది 15 కాలరు. నేను ఒక పావు ఇంచు తగ్గించి పెట్టుకున్నా. కుట్టినాక 3 అంగుళాల మీదకి వస్తుంది. కటింగ్ లో కొంచెం తక్కువ వచ్చేలాగా పెట్టుకోవాలి. మెడ ఎక్కువైతే జిల్లా వస్తుంది, తగ్గితే సరి చేసుకోవచ్చు. 18 షోల్డర్, 9 సెంటరు. ఇది ఖర్చు కోసము. ఛాతీలో 4వ వంతు 9. ఇక్కడ
పావు తక్కువ 2 లూజ్ కోసం ఈయన ఫిట్టింగ్ వాడతాడు. ఈయన పొట్ట వచ్చేసి 34. 34 అంటే 8.5. ఇక్కడ కూడా పావు తక్కువ 2. సీట్ వచ్చేసి 36. సీటుని ఇక్కడ కొలుసుకోవాలి, కింద మార్కింగ్ లో కాదు. కింద మార్కింగ్ నుంచి కొంచెం పైకి సీట్ ఉండేది ఇక్కడ. ఇది లాంగ్ లెంత్ 36 సీటు. 9, 4వ వంతు 9. ఇక్కడ పావు తక్కువ 2. ఎదరి ఛాతీకి వచ్చేసి 8.5. ఇది 8.5. ఇది ఖర్చు. ఇప్పుడు ఇక్కడ షేప్ కోసం ఏ స్కేల్ తో అయితే షేపులు మ్యాచ్ అవుతాయో చూసుకొని షేపుల్ని యాడ్ చేసుకోవాలి, కలుపుకోవాలి. షేపులు చక్కగా కలవాలి. ఈ లాంగ్ లెంత్ల వాటికి కొంచెం ఇక్కడ సీటు కాడ కొంచెం లూజ్ గా పెట్టుకోవాలి. కిందకి వెళ్లే కొద్దీ, ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్లే కొద్దీ లూజ్ ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రాస్ కొట్టడానికి ఇక్కడ చెస్ట్ లో నుంచి 8వ వంతు మీన మార్కింగ్. ఇక్కడ లోతు వచ్చేసి కస్టమర్ ఎలా తొడుగుతారో దాన్ని బట్టి పెట్టాలి. ఇది కొంచెం డీప్ క్రాస్ కాబట్టి 3 అంగుళాలు పెట్టుకుంటున్నా. లాంగ్ లెంత్ వాళ్ళకి డీప్ క్రాస్ కొట్టాలి. పాకెట్ కోసం సంకటం చేసిన దానికంటే పైకి పెట్టాలి. ఇటు నుంచి 2, దీనికి 2 అంగుళాలు చాలు. ఇది 4.5. పాకెట్ చెస్ట్ లో నుంచి 8వ వంతు పెట్టుకోవాలి. 8వ వంతు ఎడల్పు. దీన్ని బట్టి మీరు పొడవు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ పొడవు పెట్టుకుంటే పాకెట్ అందంగా ఉంటది. ఇక్కడ సీటు పట్టేయకుండా మీరు సీటుని ఇలా చూసుకోవాలి. ఎదురు పట్టీలు ఎక్కితే ఇంత పోతుంది. ఇది మనం పట్టీ తగిలిచ్చే మార్కింగ్ గుండీలు పెట్టినాక ఇక్కడికి తయారొస్తుంది. దీన్ని బట్టి మీరు ఇక్కడ ఖర్చు కూడా వదిలేసి ఇప్పుడు ఇక్కడ 9.5 వస్తుంది. 9.5, 9.5, 19, 19, 19, 38. 38 అంటే సరిపోతుంది. 36. అప్పుడు పట్టుకోదు. ఇలా కూడా చూసుకోవచ్చు. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు సంకరౌండ్ కొలుసుకునే విధానం. ఇక్కడ 3.5 షోల్డర్ వెడల్పు వస్తుంది. 3.5లో సగం పావు తక్కువ 2. ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇక్కడ పావు తక్కువ 2. దీన్ని ఇలా లాగి పట్టుకోవాలి. ఇది 10 వస్తుంది. ఈ అబ్బాయి ఫిట్టింగ్ వాడతాడు. ఇంకొక పావు ఇంచు పెరిగినా సరిపోతుంది. 10.5 దాకా పెట్టుకోవచ్చు. తగ్గించి పెట్టుకోవాలి 3/4 ఇంచి. ముప్పావు ఇంచి 3/4. ముప్పావు అంటే 3/4. అంత తక్కువ ఉండాలి. 3/4 బ్యాక్ మైనస్ చేయాలి. లూజ్ లో పొడవులో 1/2 ఇంచి బ్యాక్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద 1/2 ఇంచి బ్యాక్ పొడవులో తగ్గింది. 1/2 ఇంచి. ఇక్కడ పైన వచ్చేసి దీనికి విత్ షోల్డర్ కూడా దీంట్లోనే విత్ షోల్డర్. దీనికి సరిగా ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి పావు తక్కువ 2 మీన ఇది సెంటర్ మార్కింగ్. ఇది సెంటర్ పావు తక్కువ 2. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పావు తక్కువ 2 వాలాలి. ఇటు వాలాలి.
ఇక్కడ ఎంత వస్తుంది? 3.5. 3.5. ఇక్కడ కూడా 3.5. ఇక్కడ మనం ఇది వచ్చేసి పావు తక్కువ 3 పెట్టాము. ఇక్కడ పాయింట్ తక్కువ 3. ఇక్కడ పాయింట్ తక్కువ 3. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 18. ఇది షోల్డర్ 18. ఇది ఖర్చు కోసము. ఇక్కడ కూడా 18. ఇది ఖర్చు కోసము. ఇక్కడ ఒక పాయింట్ ని బయటికి పెంచుకోవాలి. ఇక్కడ అందుకే పెంచాము. ఇప్పుడు ఇక్కడ దీన్ని చక్కగా మ్యాచ్ చేసుకోవాలి. అన్ని మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్ లోపలికి వచ్చినా బాగానే ఉంటుంది ఫిట్టింగ్ వాళ్ళు కాబట్టి. దీన్ని ఇంకొక పాయింట్ లోపలికి జరుపుకుందాం. ఫిట్టింగ్ వాళ్ళకి కొంచెం ఇలా లోపలికి తెచ్చుకోవాలి. ఇది విత్ షోల్డర్. దీనికి సెంటర్ పాయింట్ గుర్తించాలి. ఇక్కడ మీరు ఎక్కువగా బయటికి తెస్తే షోల్డర్ డౌన్ అయిపోయింది. ఒక పాయింట్ చాలు. ఇక్కడ ఒక పాయింట్ కంటే ఎక్కువ దించిన మీరు సైడ్కి తెచ్చినా షోల్డర్ డౌన్ అయిపోయింది. ఫిట్టింగ్ వాళ్ళకి షోల్డర్ డౌన్ అవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ మెడ గుంట కొట్టాలి. దీన్ని ఇలా వాల్చుకోవాలి. షోల్డర్ని ఇలా వాల్చుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ని ఒక పాయింట్ లేపాల్సి వస్తుంది. ఇటే లేపుకోవాలి. ఇది చక్కగా కూర్చోబెట్టుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ లేపాలి. ఇది సెంటర్ పాయింట్. ఇది సెంటర్ పాయింట్. దీనికి మెడ ఇక్కడికి కలిసింది. ఇక్కడికి గుంట కొట్టాలి. ఇది సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ కి ఒక పాయింట్ పైకి కొట్టాలి. ఖర్చు తగిలిస్తే సెంటర్ లో కూర్చునేలాగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దాకా ఖర్చు పోతుంది. ఇది సెంటర్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఇది కుట్టినాక పట్టుకోకుండా రిలీజ్ అవ్వాలి. ఎటు దటు వాలాలి. అలా సెట్ చేసుకోవాలి దీన్ని సెంటర్ పాయింట్ లో. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ని ఇటు తగ్గియాలి. ఈ పాయింట్ తీసేస్తేనే ముడతలు లేకుండా ఉండేది. ఈ పాయింట్ అలాగే పెట్టేస్తే ఫోల్డింగ్ వచ్చేసిద్ది. ఇప్పుడు సరిపోయింది. ఇలా చక్కగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే ప్రతి పార్ట్ కలుస్తుంది. అప్పుడు నీట్గా ఉంటది. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మెడ పట్టుకోలేదు, వదిలేసిద్ది. ఇక్కడ సంక రౌండ్ చక్కగా ఉంది. సెంటర్ పాయింట్ వచ్చింది. ఇలా సరి చేసుకోవాలి. ఇది విత్ షోల్డర్. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ని తీసుకుందాం. ఈ క్లాత్ లో షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ పెద్దది వేద్దాం. పైనుంచి వేసేదే కాబట్టి పెద్దది వేద్దాం. ముందు క్లాత్ ని స్ట్రైట్ గా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఫ్రంట్ లో మనం సంఖ ఎంత అయితే దింపామో, చాలా మంది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, కామెంట్లు చేస్తున్నారు. బాగా గమనించండి. ఇక్కడ ఫ్రంట్ డౌన్ చేసింది మనం ఎంత? 8.5. 8.5 సంఖ డౌన్ చేసాం ఫ్రంట్ లో. అప్పుడు ఇక్కడ 9 పెట్టుకోవాలి. 9. ఈ లూజు, హ్యాండ్ లూజు, చేతి లూజు 9 మీన పెట్టుకుంటే 9. ఇప్పుడు పైన ఒక మార్కింగ్. ఇది పైన ఖర్చు కోసం సంఖ తగిలియడానికి మీరు తగినంత పెట్టుకోండి. నేను లోడింగ్ కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ సంఖ డౌను, చేతికి సంఖ డౌను చెస్ట్ లో నుంచి 8వ వంతు. 8వ వంతు 4.5. ఇక్కడ నుంచి ఏదైతే 2వ మార్కింగ్, ఇక్కడ ఇది ఖర్చు కోసం పైన పెట్టుకున్నాం తయారు కాడ నుంచి, ఇది 4.5. ఇక్కడ పైన ఖర్చు దీనికి ఇటు ఉండాలి. ఇక్కడేమో ఇటు ఉండాలి, ఇక్కడేమో ఇటు ఉండాలి ఖర్చు. చెయ్యి పొడవు 23.
23 చెయ్యి పొడవు. ఇది 2.25 కప్సుకి, ఇది ఖర్చుకి. ఇక్కడ కప్స్ 9.5, పావు తక్కువ 5 సెంటరు. 1 ఇంచుకి 1 పాయింట్ ఇంకా తగ్గించి పెట్టుకుందాం, ఫిట్టింగే కాబట్టి. ఇక్కడ ఒక పావు ఇంచుని ఇలా షేప్ ఇచ్చుకోవాలి. కండకాడ లూజు 14, ఇది 14. దీని ఖర్చు ఇది లోడింగ్ కాబట్టి తక్కువే ఖర్చు. ఈ షేపు ఫిట్టింగ్ వాళ్ళకి షేపులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షేప్ కొడదాం ఇలా. ఇప్పుడు ఇది సంకరౌండ్ ఎంత వస్తుందో ఇలా కొలుసుకోవాలి. మనకు సంకరౌండ్ 10.5, 10.5 ఉండొచ్చు, కానీ ఇక్కడ 11 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పావు ఇంచుని లెస్ చేసుకుందాం, పావు ఇంచుని. ఇప్పుడు మనం ఇక్కడ గుంట కొట్టాలి. గుంట కొట్టేందుకు ఇక్కడ ఇంచున్నర మీద మార్కింగ్, ఇక్కడ ఇంచున్నర మీద మార్కింగ్. ఇక్కడ గుంట వచ్చేసి ఇప్పుడు దీనికి ఇంచున్నర కొడదాం, ఫిట్టింగ్ హ్యాండ్ కాబట్టి ఇంచున్నర. ఇప్పుడు మళ్ళీ దీన్ని బ్యాక్ ని సరి చేసుకుందాం. ఇక్కడ 2 జాయింట్లు సమానంగా ఉండాలి, కలవాలి. ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ షేపులు బాగుండాలి, అప్పుడే ఎదురు ఫోల్డింగ్స్ అనేవి ఉండవు చేతి మీద. ఇప్పుడు దీనికి చాక్ పట్టి మార్కింగ్, సెంటర్ లో ఖర్చు వదిలేసి మళ్ళీ సెంటర్ 5.5 ఓపెన్. ఒక పావు ఇంచు ఇటు కుట్టు ఖర్చుని పెంచుకోవాలి. ఇటు దౌడు కుట్టాలి కాబట్టి ఇటు ముక్క తగిలిస్తాం. ఇంకొక హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు చాక్ పట్టి ఓపెన్ తీద్దాం. వీటికి ఉల్టా సీదా ఉంటది ఫినిషింగ్, క్లాత్లకి గమనించి కట్ చేసుకోవాలి. గీజా కాటన్ షర్ట్లు ఇవి, ఫినిషింగ్ ఉంటది, 1 సైడ్ ఫినిషింగ్ ఉంటది క్లాత్ కి. ఇలా షేపులు కరెక్ట్ ఉండాలి. షేపులు కరెక్ట్ లేకపోతే సెట్ అవ్వవు. షేప్ ఇలా ఉండాలి నీట్ గా, చాలా చక్కగా ఇలా కూర్చుంటది. అప్పుడు సంకర రౌండ్ నీట్ గా ఉంటది. కుట్టేటప్పుడు కూడా లెవెల్ గా బ్యాలెన్స్ గానే కుట్టాలి. థ్యాంక్ యూ.